సో, చాలామంది నన్ను అవసరం లేని ట్రీట్మెంట్స్ కూడా డెంటిస్ట్ దగ్గరికెళ్తే చెప్తారు అని అడుగుతా ఉంటారనమాట. యాక్చువల్‌గా ఏమవుతదంటే అండి, మనకి అవసరం లేని ట్రీట్మెంట్ కాదు. చాలా వరకు మనకు నొప్పి వచ్చేటప్పటికి ఆల్రెడీ మోర్ దాన్ 50-60% పన్ను పాడైపోతది. పన్ను 50-60% పాడైపోయిన తర్వాతనే నొప్పొస్తది. సో, దాని గురించి మనం ఏం జేయాలి అంటే, రెగ్యులర్‌గా 6 మంత్స్ అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒకసారి డెంటల్ విజిట్స్ చేసుకొని పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల దీన్ని ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. చాలామంది పళ్ళన్నీ ఆల్మోస్ట్ 60-75% పాడైపోయిన తర్వాత వస్తుంటారనమాట. మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో లైట్‌గా జూజు అనడం, సెన్సిటివిటీ ఉండడం జరుగుతది. అప్పుడే మనం డెంటిస్ట్ దగ్గరికెళ్లి చూపించుకుంటే, దాని తర్వాత అప్పటికప్పుడు ఆ సెన్సిటివిటీ కాస్త మళ్ళా పుచ్చిపోవడము, పుచ్చిపోయినప్పుడు సిమెంట్ పెట్టుకుంటారు. నార్మల్‌గా రెస్టోరేషన్ అంటాం. దాని తర్వాత స్టేజ్ వచ్చేసి నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్‌లు పెట్టుకోవడము. దాని తర్వాత కూడా ఇంకా ఎక్కువ పాడైపోతే మనం పళ్ళు తీసేసుకోవడము. ఆ తర్వాత మళ్ళీ డెంటల్ ఇంప్లాంట్స్ అని పెట్టుకోవడము. ఇయన్నీ ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ మనకి పాడైపోయే స్టేజ్. సో, దీన్ని అరికట్టడానికి మనము ఏదైనా స్టార్టింగ్ స్టేజ్‌లో పుచ్చులు గానీ, పళ్ళు అరిగిపోవడం గానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే, మనం ఫర్దర్‌గా పళ్ళు తీసుకోవటము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకోకుండా దాన్ని కన్సైజ్ చేసుకోవచ్చనమాట.